అందరికీ వందనాలండి. ఇటువంటి వేడుకలో మాట్లాడటం నాకు ఇదే ఫస్ట్ టైం. జనరల్గా మ్యారేజెస్ క్రిస్టియన్ సోదరులు మన మ్యారేజ్ జరిగేటప్పుడు చర్చికి అటెండ్ అవుతా ఉంటాం. బట్ ఇది ఫస్ట్ టైం. ఓకే, విజయానంద్ గారు మా కాలేజీలో ఆఫీస్లో పనిచేస్తారు. ఐ థింక్ 2-3 months బ్యాక్ ప్రార్థనా మందిరం ఒకటి కడుతున్నాం, హెల్ప్ చేయండి అని చెప్పి జనరల్గా మెసేజ్ పెట్టారు. సో క్యాజువల్గా వచ్చి చూశాను అనమాట. చూస్తే అప్పుడు చూసిన దానికి ఇప్పుడు అసలు సంబంధమే లేదు. స్కెల్టన్ ఉండింది, కానీ ఎంత అద్భుతంగా ఎంత చక్కగా చేశారు అంటే మా వంతు సాయం మేము చేసినా కూడా మిగతా వాళ్ళు కూడా చాలామంది చక్కగా అసలు మొత్తం లైటింగ్ ఫ్లోరింగ్ మహా అద్భుతంగా ఉంది. ఇంత మోడర్న్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఏసీలు కూడా ఎవరో ప్రొవైడ్ చేశారు. మీలో కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందంటే ఒక వ్యక్తి పూనుకుంటారు, దాంతోపాటు తోటి వాళ్ళందరూ కూడా 4 చేతులు వేస్తేనే ఇంత మంచి ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా సోదరులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక విషయం, చిన్నప్పటి నుంచి నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ అలాగే పెద్దయ్య కూడా కొంతమంది పరిచయస్తులు వాళ్ళు వీళ్ళు కలుస్తూ ఉంటారు. మంచి వాళ్ళు ఉన్నారు. అందులోంచి కూడా కొన్ని మంచి విషయాలు నేను తీసుకున్నాను అన్నమాట. అది ఈ సందర్భంగా ఒకసారి షేర్ చేసుకోవాలనుకున్నాను. విజయవాడలో మాకు ప్రెస్ ఉంది, ప్రింటింగ్ ప్రెస్ ఉంది. దానికి మెయిన్గా బెంజమిన్ గారు అని ఉండేవాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా మంచి వ్యక్తి. ఆయన ప్రెస్ ఓనర్ అన్నమాట. అప్పుడప్పుడు కలుసా కొన్ని విషయాలు చెప్తా ఉంటాం. ఆయన నుంచి నేను తీసుకున్న స్ఫూర్తి ఏమిటంటే మనందరికీ కూడా రెగ్యులర్గా జీవితంలో అప్పుడప్పుడు కష్టాలు అవన్నీ వస్తూ ఉంటాయి, రకరకాల కారణాల మూలంగా తట్టుకోలేనంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనిషికి అనే వాళ్ళకి సమస్యలు అనేవి కామన్. బట్ సార్ నాకు చెప్పింది ఏమిటి అంటే, బెంజమిన్ గారు, కష్టాలు ఏవి ఎన్ని ఎట్లా వచ్చినా కూడా మీరు ఒకసారి సూర్యుడిని చూశారనుకోండి, సూర్యోదయం. సో ముందు రోజు ఎలా ఉన్నా కానీ నెక్స్ట్ రోజు వచ్చేసరికి చాలా ఫ్రెష్గా, ముందు రోజు ఉన్న కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ వదిలేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఉదయిస్తాడన్నమాట. ఆ వాక్యం చెప్పారు నాకు, అది నాకు బాగా నచ్చిందన్నమాట. సో మనకి లైఫ్లో ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఆ రోజుతో వదిలేయాలి. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తం అయ్యేసరికి దాన్ని క్లోజ్ చేశాడు. మళ్ళీ ఉదయం సూర్యోదయం ఎంత ఫ్రెష్గా ఉంటుందో మనం కూడా అలాగూ ఫ్రెష్ థాట్స్తో కనుక ఉంటే ఉత్సాహంగా, ఆనందంగా, హ్యాపీగా. అలాగే క్రిస్టియానిటీలో నాకు నచ్చింది ఏమిటంటే అందరూ కూడా మనం బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు, కానీ ఇందులో మా పక్కన వాడు బాగుండాలి అని కోరుకోవటం అనేది చాలా చాలా గొప్ప. మనం మన పక్కన వాళ్ళ గురించి, బాగోగుల గురించి ఆలోచిస్తే మన గురించి మన పక్కన వాళ్ళు కోరుకుంటారు. ఓకేనండి, అలాగే మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాఫ్ తరఫున ఎవరన్నా వచ్చి మాట్లాడతారా? గ్రీటింగ్స్, విషెస్. ఆదిత్య గారు రండి, చక్కగా మాట్లాడతారా? ఆదిత్య, విషెస్, జస్ట్ కన్వే యువర్ విషెస్. ఎవరైనా పర్లేదు, ప్రదీప్ గారైనా.
అందరికి నమస్కారం అండి. సార్ మాకు విజయానంద్ గారు లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ ఒక ఫోటో చూపించారు. సార్ ఇట్లా ప్రాబ్లంగా ఉంది అని. నాకు మొన్న ఒక ఫోటో చూపించారు. సార్ ఎక్కడ సార్ అంటే ఇక్కడిది మేము రినోవేట్ చేసాం సార్ అన్నారు. సో మొత్తం జనరల్గా ఏంటంటే ఒక సంకల్పం చేయాలి అనే సంకల్పం ఉంటే ఆ దేవుడు ఎలాగైనా సపోర్ట్ చేసి పెడతాడు. సో అంటే చిన్నగా అంటే ఒక పెద్ద తుఫాను కూడా ఒక చిన్న చిన్నతో స్టార్ట్ అయినట్టుగానే సో అందరూ తలా ఒక రూపాయి వేసినా 10 రూపాయలు వేసినా దాని అంత ఎఫెక్ట్లోనే ఇంత అందంగా తీర్చిదిద్దారు. సో ఇదంతా మీ అంటే ఒకరిది కాదండి అందరిది కాబట్టి సో బాగుంది అంతా. సో ఇలాగే మీ అందరూ కూడా యూనిటీగా ఉండి మంచిగా ఉండి అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ విషెస్. చాలా సంతోషం.